హాయ్, నా పేరు భావన. వెల్కమ్ టు భావన వ్లాగ్స్. అక్క వచ్చేసావా? ఏదో చుట్టూ చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఈరోజు చాలా బోర్ కొడుతుంది. వీక్లీ లాండ్రీ, షాపింగ్ ఇదంతా బోర్ వచ్చింది. సో ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది. సో మిమ్మల్ని ఆ కొత్త ప్లేస్కి తీసుకెళ్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పాను కదా, ఇంకా వెళ్తూనే ఉన్నాం. మన ప్లేస్ ఇంకొక 2 to 3 minutesలో వస్తుంది. ఈ లోపు మీకు సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ చూపిద్దామని. ఈ ఏరియా పేరు నాకు ఐడియా లేదు, కానీ ఎటు సైడ్ చూసినా సరే గ్రీన్ కలర్లో ఉంది. ఇదేదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది లెఫ్ట్ సైడ్ అంతా. ఇంకా మన ప్లేస్ ఒక 1 minute దూరంలో ఉంది. మీకు ఇక్కడ నుండే కనిపిస్తుంది అనుకుంటున్నా మనం వెళ్ళే ప్లేస్. అదిగో వస్తుంది అది. సో ఈ ఏరియా వచ్చేసి లివింగ్స్టన్ మాల్. మనం ఇప్పుడు లివింగ్స్టన్ మాల్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకి ఎదురుగా మేసీస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ తీసుకోబోతున్నాం. సర్ప్రైజ్! అదిగో అదే బార్న్స్ అండ్ నోబుల్ బుక్ సెల్లర్ స్టోర్. బాగా బోర్ కొట్టింది, ఎందుకనో ఏదన్నా ఒక బుక్స్ చూద్దాము, కొంచెం ఆ బుక్ ప్రపంచానికి వెళ్ళాలనిపించింది. ఎందుకో బుక్స్ చూస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. ఇంకో బయట నుండి స్టోరీలా కనిపిస్తుంది. మనం లేట్ చేసేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి పార్కింగ్ చాలా ఈజీగానే దొరికింది. ఈరోజు మండే కావడంతో ఎక్కువ మంది ఎవరు లేరు. సో కార్ ఇప్పుడు పార్క్ చేస్తున్నాం. ఓకే, ఇంకా మనం దిగేసి లోపలికి వెళ్దాం. సో మనం ఇప్పుడు బార్న్స్ అండ్ నోబుల్ బుక్ సెల్లర్ షాప్కి వచ్చాం. ఇది ఒక బుక్ స్టోర్. ఈ బుక్ స్టోర్లో మనకి రకరకాల బుక్స్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇందులో మనకి ఇష్టమైన బుక్స్ మనం తీసుకొని చదువుకోవచ్చంట. సో లోపలికి వెళ్ళి చూసిద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పటి వరకు మాల్స్లో ఉన్న బుక్ స్టోర్స్కి వెళ్ళాను. అక్కడ మాల్స్లో బుక్ స్టోర్స్ ఎలా ఉంటాయి, కొంచెం చిన్నగానే ఉంటాయి కదా, అంతే స్పేస్. కానీ చూస్తుంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది బయట నుండి చూస్తే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అని. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. హాయ్ రోజా, ఎలా ఉన్నాయి బుక్స్? ఓ పేపర్ అసలు ఆల్బమ్స్ లాగానే ఉన్నాయి. మ్యాట్ ఫినిషింగ్. పేపర్ క్వాలిటీ ఎంత బాగుందంటే, చినుగుతుందో లేదో తెలియదు కానీ సాఫ్ట్గా ఉంది. చాలా ఖరీదు అనుకుంటా కదా. ఈ బుక్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? $25. నాకు తెలిసి ఇక్కడ వచ్చిన కొత్త కలెక్షన్ అంతా ఇక్కడ పెడతారేమో. ఇదేదో ప్రెస్డ్ ఫ్లవర్ ఆర్ట్ అంట. సో ఇవన్నీ ప్లాంట్స్ రిలేటెడ్ ఉన్నాయి ఈ బుక్స్ అన్నీ. ఇవి ఇక్కడ ఏదో ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ నిట్టింగ్ మీద కూడా బుక్ ఉంది. అండ్ ఫ్లాపీ బుక్. ఓకే, ఏదో పజిల్ బుక్ కిడ్స్కి. ఓకే, మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఎలాంటి ఆలస్యం చేయకుండా. ఓ మదర్స్ డే వచ్చేస్తుంది కదా, అందుకని ముందుగానే డిస్ప్లే చేసినట్టున్నారు. ఇక్కడ ఏదో గిఫ్ట్స్ ఫర్ మామ్ అని ఉంది. ఎవరికన్నా మదర్కి గిఫ్ట్ బుక్స్గా ఇవ్వాలనుకుంటే మేబీ ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చేమో. ఇందులో ఒక్క బుక్ కూడా నాకు తెలీదు. చాలా రకాల బుక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అన్ని బుక్స్ అన్నీ.
నాకైతే చిన్నప్పుడు డిక్షనరీ చూసినట్టు గుర్తొస్తుంది. సో ఈ ఏ టైప్ ఆఫ్ బుక్స్ అని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఫిక్షన్ రిలేట్స్ టు ద రియాలిటీ ఆఫ్ స్కిల్స్ అని. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. A little longer than a few minutes later. యాక్చువల్లీ నేను లోపలికి వెళ్ళి వ్లాగింగ్ చేస్తుంటే వాళ్ళు లోపల ఎలా లేదు, కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి మాకు అని చెప్పారు. సో నేను అందుకనే మధ్యలోనే వ్లాగింగ్ కట్ చేయాల్సి వచ్చింది. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. కానీ లోపల మల్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఫైనాన్స్, కిడ్స్, మోటివేషనల్, పజిల్స్, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం, ఇలాంటి పెద్ద బుక్ స్టోర్కి రావడం ఫస్ట్ టైము. అయితే ఈ బుక్ స్టోర్లో మనకి స్టార్ బక్స్ కూడా ఉంది. నేను స్టార్ బక్స్, జ్యూస్, ఇంకేవో 2-3 ఐటమ్స్ తీసుకున్నాను. ఏదైనా బుక్ తీసుకోవాలని చెప్పి నేను వెళ్ళాను. అన్ని సెక్షన్స్ ఎతికాను, కానీ అన్ని $20, $30 చాలా రేట్స్ ఉన్నాయి. మనకి అమెజాన్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో నేనేమనుకున్నా అంటే ఏమన్నా ఆఫర్లో ఉంటే ఎదుగుదామని చెప్పి లాస్ట్ మినిట్లో నాకు ఈ బుక్ దొరికింది. సో ఈ బుక్ పేరు వచ్చేసి ద గ్రేట్ షెర్లాక్ హోమ్స్. ఇది పజిల్ బుక్. ఇందులో ఏంటంటే రకరకాల స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక చిన్న షార్ట్ స్టోరీ ఉండి లాస్ట్కి ఒక క్వశ్చన్ లాగా ఒకటి ఉంటుంది. మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. లైక్ విక్రమ్ అండ్ బేతాల్ స్టోరీస్ లాగా ఉంటాయి, కాకపోతే చిన్న వెరీ షార్ట్ స్టోరీ లైక్ పజిల్ స్టోరీ. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టము. అనుకోకుండా నాకు ఈ బుక్ దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. నాకు ఈ బుక్ వెంటనే తీసుకెళ్ళి ఓపెన్ చేసి చదవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నైట్ అవడం వల్ల నేను ఓపెన్ చేయలేకపోతున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంటికి వెళ్ళంగానే ఖచ్చితంగా నేను దీన్ని ఓపెన్ చేసి చదువుతాను. అండ్ నేను మీకు రివ్యూస్ కూడా పెడతాను ఎట్లుంది అని. నేను అనుకున్న బుక్ నాకు వచ్చింది. నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. సో మనం ఇంకా మన ఇంటికి 11 minutes దూరంలో ఉన్నాము. ఓకే, ఇంకా మేము ఇంటికి వెళ్ళి పడుకుంటాం. మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుంటాను. ఓకే, బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.